Hello everyone, welcome back to my channel Iron and Incense. So first of all, thank you for everyone who is subscribing to my channel. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. మన ఛానల్ 100+ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. ఎవరీవన్ హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్గా రైడింగ్ జాకెట్స్ గురించి. సో ఫస్ట్ అసలు ఒక బిగినర్ రైడింగ్ జాకెట్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటని దాని గురించి. సో నేను ఆల్రెడీ ఒక రైడింగ్ జాకెట్ తీసుకున్నాను, సో దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ రైడింగ్ జాకెట్ అన్బాక్సింగ్ అట్ ద సేమ్ టైం నేను దాన్ని వేసుకొని కూడా మీకు చూపించాను. సో మీరు అది కూడా చూడొచ్చు. సో ఫస్ట్ అసలు ఒక బిగినర్ అనేది వాడు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రైడింగ్ జాకెట్. సో నేను కూడా ప్రస్తుతం బిగినర్నే. సో నేను ఇప్పుడిప్పుడే రైడింగ్ జాకెట్స్ గురించి తెలుసుకోవడం అట్లా చేస్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు రైడింగ్ జాకెట్ తీసుకునేటప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ జాకెట్ తీసుకోవాలి, మన ట్రిప్ని బేస్ చేసుకొని అది లాంగ్ రైడా షార్ట్ రైడా. సో ట్రిప్స్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటే బాగుంటుంది. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు లడాక్ కానివ్వండి, లేదంటే నార్త్ సైడ్ ఎటన్నా కానివ్వండి, సో మీరు కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉన్న ఆర్మర్స్ అలాంటివి తీసుకోవాలి. సో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మీరు ట్రిప్ ప్లాన్ చేయబోతున్నారు, బట్ ఒకవేళ మీరు వెళ్తారో లేదో మీకు తెలీదు, బట్ ఇప్పుడు అంతంత అమౌంట్ పెట్టి మీరు తీసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో. సో ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో కొంచెం సింపుల్గా జాకెట్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను చెప్పే జాకెట్స్ ఆల్మోస్ట్ 5,000 to 7,000 రూపీస్లో ఉన్న జాకెట్స్. నేను ఒక 3 జాకెట్స్ చూశాను, 4 జాకెట్స్ చూశాను. సో 4లో నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది యాక్సార్ క్రూజ్ 2. అది నాకు 5,600 పడింది. సో అది ఏమవుతుందంటే సైజ్ వేరియంట్ని బట్టి మీకు కాస్ట్ అనేది డిఫరెన్షియేషన్ జరుగుతుంటుంది. సో మీరు SML తీసుకుంటే మీకు 5,050 రూపీస్ పడుతుంది. సో XL తీసుకుంటే మాత్రం అది 5,600 పడుతుంది. చాలా జాకెట్స్ చూశాను. రైనాక్స్లో సైఫర్ GT, ఎయిర్ GT, స్కాలా మార్బుల్, సో ఇవి చూశాను. సో ఇవి చూసినప్పుడు నాకు కొంచెం బెస్ట్ అనిపించింది ఇది యాక్సార్. సో మీరు సైఫర్ GT మీకు ఇంకా 5,000కే వస్తుంది. బట్ అది మీరు చూస్తే మీరు ఆర్మర్స్ అనేవి ఓపెన్ చేయడానికి మీరు జిప్ తీసిన తర్వాత లోపల చూస్తే మీకు షెల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం అదంతా జల్లెడ్లాగా ఉంటుంది. సో ఇది అట్లా ఉండదు. సో ఇది కొంచెం మీకు చలికి కూడా కొంచెం బాగుంటుంది. బట్ దీంట్లో థర్మల్ లైనర్ అయితే లేదు యాక్సార్లో. సో థర్మల్ లైనర్ మీరు కావాలంటే అడిషనల్గా యూస్ చేసుకోవచ్చు. సో ఈ యాక్సార్ క్రూజ్ 2తో మనకి అలాంగ్ విత్ రెయిన్ లైనర్ కూడా ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బడ్జెట్లో మీకు లెవెల్ 2 ప్రొటెక్టర్స్ కూడా షోల్డర్, ఎల్బో, బ్యాక్, సో ఈ 3 ప్లేసెస్లో ఇస్తున్నారు. సో చెస్ట్ దగ్గర మీకు ఏ సపోర్టు ఉండదు, పట్టకుండా దాన్ని ఇస్తారు కదా, దాన్ని ఏమంటో తెలియదు. సో అదనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, నేను కంప్లీట్గా అన్బాక్స్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి, రిఫ్లెక్టర్స్ ఎలా ఉన్నాయి అదంతా మొత్తం క్లారిటీగా చూపిస్తాను. నా యాక్సార్ క్రూజ్ 2 ఇది 5,600 పడింది. సో మీరు S కానీ M కానీ L కానీ బిలో సైజెస్ కానీ తీసుకుంటే మీకు 5,050 రూపీస్కే వస్తుంది. సో ఇది క్రూజ్ 2 5,606. సో ఇంకా దాని మీద MRP అదే ఉంది, ఇంక డిస్కౌంట్ ఏం లేదు. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అది. సో దీంట్లో ఇన్నర్ లైనర్ ఒకటి ఇచ్చారు, రెయిన్ లైనర్. సో ఫైనల్ లుక్ అయితే ఎట్లా ఉంది, సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. 5,600కి జాకెట్ చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది. ఇది లెవెల్ 2 ప్రొటెక్టర్స్తో వస్తుంది. అది కాక సో ప్యాడ్స్ వచ్చేసరికి షోల్డర్స్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, బ్యాక్ సైడ్ లెవెల్ 2 ప్రొటెక్టర్ ప్యాడ్స్ వచ్చాయి. సో ఇక్కడ మీకు వెల్క్రో స్ట్రాప్స్ కూడా వచ్చాయి, రిస్ట్ దగ్గర, ఎల్బో దగ్గర, ఆర్మ్స్ దగ్గర. సో ఇది బెస్ట్ ఇన్ బడ్జెట్ రైడింగ్ జాకెట్ అని చెప్పొచ్చు. సో దీనికి 2 వాటర్ ప్రూఫ్ పాకెట్స్ కూడా ఇచ్చారు. అండ్ లోపల మనం ఒకసారి లోపల చూస్తే లోపల మొబైల్ హోల్డర్కి ఒక పాకెట్ అండ్ మిగతా స్టఫ్ ఏదైనా పెట్టుకోవడానికి అక్కడ స్టఫ్ అని కూడా రాశారు. సో చాలా బాగుంది, అవి కూడా వాటర్ ప్రూఫే. సో ఆ జిప్ వచ్చేసరికి ఒకవేళ మీరు రైడింగ్ ప్యాంట్ కూడా వేసుకుంటే
దానికి పెట్టేసేసి లాక్ చేసుకోవచ్చు రెండిటికి అటాచబుల్గా. సో మీకు అక్కడ లెవెల్ 2 ప్రొటెక్టర్స్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్. సో షోల్డర్స్ దగ్గర, ఎల్బోస్ దగ్గర. మీరు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత కొంచెం డర్ట్ ఎక్కువగా ఉందనుకుంటే మీరు ఆ వెల్క్రో ఉంది కదా, వెల్క్రోని ఓపెన్ చేసి మీరు ప్యాడ్స్ ఓపెన్ చేసుకొని మీరు వాష్ చేసుకోవచ్చు. వాష్ అంటే మరీ మన ఇంట్లో ఉతికేటట్టు కాదు, జస్ట్ నార్మల్ మైల్డ్ వాష్ జస్ట్ ఊరక. లేదంటే క్లాత్ తీసుకొని జస్ట్ డస్ట్ క్లీన్ చేసేసుకోవడం ఇట్లాగా. సో అది ఓవరాల్. సో చెప్పడం మర్చిపోయింది, మీరు రిఫ్లెక్టర్స్ కూడా ఒకసారి చూడండి. రిఫ్లెక్టర్స్ ఇక్కడ సైడ్ ఇచ్చారు, సైడ్ హ్యాండ్స్ దగ్గర. నీ మ్యాగ్జర్ వచ్చేసరికి మళ్ళీ షోల్డర్ మీద ఎక్స్ అని కూడా ఉంది, అది కూడా రిఫ్లెక్టరే. సో మీరు బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీకు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, సైడ్ 2 రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆ నేమ్ మొత్తం అదంతా రిఫ్లెక్టరే అది. సో నేను మీకు ఒకసారి లైట్ కూడా ఆఫ్ చేసి ఒకసారి చూపిస్తాను, రిఫ్లెక్షన్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో మీరు ఇందాక చెప్పాను కదా రైనాక్స్ సైఫర్ జీటీ అని. సో ఇప్పుడు దాన్ని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మీకు బ్యాక్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా కనిపించేస్తూ ఉంటుంది మొత్తం జల్లెడ. సో దీంట్లో అలా లేదు, చాలా బాగుంది అది. సో ఇప్పుడు నేను ఇది ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వాళ్ళు దీంతో పాటు ఇచ్చిన రెయిన్ లైనర్. ఈ రెయిన్ లైనర్ కూడా చాలా బాగుంది. సో ఇది నాకు తెలిసి ఒక 500 ఉంటుందేమో, పర్లేదు. ఈ రేంజ్కి మళ్ళీ రెయిన్ లైనర్ కూడా కొంచెం ఫ్రీగా ఇచ్చారంటే పర్లేదు, బాగానే ఉంది. సో దీనికి ఫ్రంట్ సైడ్ రిఫ్లెక్టార్స్ లేవు, ఓన్లీ బ్యాక్ సైడ్ ఒక నేమ్ ఒక్కటే ఉంది, యాక్జోర్ అని చెప్పేసి, అదొక్కటే రిఫ్లెక్టార్ ఇచ్చారు రెయిన్ లైనర్కి. సో నేను మీకు ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను సో ఈ రిఫ్లెక్టార్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని. సో మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఇది లైట్ ఆఫ్ చేస్తే, సో ఇది యాక్జోర్ బాగుంది, బట్ ఆ నియాన్ కలర్ కూడా చాలా కొంచెం నైట్ టైం చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు ఏమీ లేదు రిఫ్లెక్టార్. సో మీరు జాకెట్ మీద రిఫ్లెక్టర్స్ చూస్తే చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా క్లియర్గా బాగా కనిపిస్తున్నాయి. యాక్జోర్ అనే ఒకటి ఇక్కడ సైడ్ ఒక నేమ్ ఉంది. సో ఎక్స్ ఒక సైడ్. సో 2 రిఫ్లెక్టర్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ, రిఫ్లెక్టర్ లైన్స్. హ్యాండ్స్ మీద ఉన్న రిఫ్లెక్టర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఒకసారి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చూద్దాం. సో అది కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా క్లియర్గా ఉంది, నైట్ టైం చాలా సేఫ్టీగా చాలా బాగుంటుంది. సో ఈ జాకెట్స్ ఎప్పుడు సింపుల్ టీషర్ట్ క్లాత్స్ మీద వేస్తే చాలా బాగుంటుంది. అంటే మీరు నార్మల్గా రైడింగ్ చేసేటప్పుడు షర్ట్స్ అవి వేసుకోం కదా, సో ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది టీషర్ట్ మీద వాటి మీద వేసుకుంటే. సో నెక్స్ట్ ఈ వెల్క్రాస్ టైట్ చేసుకుందాం. సో ఇదేంటంటే మరీ అంత గట్టిగా టైట్ చేసినా కూడా ఇబ్బంది, కొంచెం లైట్గా, మరీ అంత వరుసకు పోయేటట్టు టైట్గా పెట్టకుండా జస్ట్ లైట్గా. నా హైట్ వచ్చేసరికి 5'10". సో అది ఎక్సెల్ జాకెట్ వచ్చేసరికి మీరు చూడొచ్చు సైడ్ వ్యూ. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ వ్యూ. ఒకసారి డే లైట్ కండిషన్లో కూడా ఒకసారి వెళ్దాం, ఒకసారి ఎట్లా ఉందో చూద్దాం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కలర్ నచ్చిందా నచ్చలేదా, అసలు ఈ ప్రోడక్ట్ నచ్చిందా నచ్చలేదా, ఒకవేళ మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి, నచ్చకపోయినా కూడా చెప్పండి నచ్చలేదని చెప్పి. I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. I know what's on your mind. We do this all the time. We fight it. So if you like the video, please like, share and subscribe to my channel and comment.